అసలు మేము కదా గౌరవనీయులు కేసీఆర్ కదా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి చట్టం తెచ్చినాక దేశంలో 10 రాష్ట్రాలు మన చట్టాన్ని తీసుకుపోయి ఆ చట్టాన్ని దేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినారు. దళిత గిరిజనుల గురించి నిజాయితీగా ఆలోచించి ఒక చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 2024-25 నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద మీరు పెట్టిన ఖర్చు 1395 కోట్లు, ఓన్లీ 1395 crores. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7361 కోట్లు. 7361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో. ఎస్సీ కార్పొరేషన్ మీద మీరు 3267 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది కేవలం 28 కోట్లు. ఇదా నీ ప్రేమ దళితుల మీద? 3267 కోట్లు కేటాయించి 2.5 ఏళ్ల నీ ప్రభుత్వంలో దళితుల కార్పొరేషన్ మీద పేదలకిచ్చే సంక్షేమ పథకాల మీద నువ్వు పెట్టింది 28 కోట్లు. ఇది నీ ప్రేమ. దళిత బంధు పథకానికి ఈసారి బడ్జెట్లో 0 నిధులు కేటాయించినవు. ఇది నీ ప్రేమ. ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్లో 40% కూడా ఖర్చు చేయలేదు నువ్వు. నీ బడ్జెట్లో 2 సంవత్సరాలు కూడా ఖర్చు చేయలే. ఇది నీకు దళితుల మీద ఉన్న ప్రేమ. అన్నీ కపట ప్రేమ, మొసలి కన్నీరు తప్ప ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డికి నిజమైనటువంటి ప్రేమ లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కానీ మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నువ్వు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీ ఎస్సీ డిక్లరేషన్ ఒక్కటి కూడా నువ్వు ఈరోజు వరకు అమలు చేయకుండా దళిత గిరిజనులను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, ఆయన ప్రభుత్వానికి. ఇవాళ విషయం స్పష్టం. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడ్డది. ఇది నేను చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో. నేను చెప్పలే, మైనింగ్ మంత్రే చెప్పిండు అసెంబ్లీలో. అవినీతికి పాల్పడ్డది, తప్పు చేసింది. నేను అంటున్నా, మరి మంత్రి గారు అవినీతికి పాల్పడ్డప్పుడు సిబిసిఐడి ఎట్లనే ఎంక్వైరీ చేయగలుగుతుంది? ఆయన మంత్రిగా ఉండగా మంత్రి మీద మంత్రి ఈజ్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కింద పనిచేసే పోలీసులు గవర్నమెంట్ మీద ఎంక్వైరీ చేస్తారా? అసలు రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా మంత్రి తప్పు చేసిండని ఆ మంత్రి కింద పనిచేసే పోలీసులు రిపోర్ట్ ఇచ్చిన ఉదంతం ఒక్కటన్నా ఉన్నదా? అసలు జరుగుతుందా ఇది? అందుకే మేమేమన్నాము, మంత్రి గారిని డిస్మిస్ చేయాలి, లేదా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని మేము డిమాండ్ చేసినాం.